మేర ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే నమస్కారం స్టార్ మహిళ 1400 మరి వాళ్ళు వచ్చింది ఎవరు? మీరు 6గురా? కాదు 7గురం. మరి 5గురు రావచ్చుగా. కానీ వచ్చేవాళ్ళం మరి సుమా ఏమైనా ఫీల్ అవుతుందని 6-7 మెంబర్స్ వచ్చారు. మీరెవరు? నేను దీపిక. ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి నుంచి. నాంపల్లి నుంచి రావచ్చుగా. నాంపల్లి మైలు లేదు కదా, కట్టుకోవచ్చుగా. ఫ్లాట్ ఇప్పి కట్టించుకుంటా. లోన్ తీసుకోవచ్చుగా. ఇప్పిస్తుమా? ఎక్కడి నుంచి? బ్యాంక్ లో నుంచి. ఏ బ్యాంకు? మీ బ్యాంకు. నాకు బ్యాంక్ లేదుగా. ఎందుకు లేదు? రాజీవ్ పెట్టించలేదా? పెట్టించలేదుగా. ఎందుకు పెట్టించలేదు? నువ్వే అడగొచ్చుగా. మీ ఆయన నేనెలా ఆడుతాను? మీ ఆయన నేను అడిగితే బాగుండదుగా. మీ ఆయన నా పేరు జరీనా. సరేనా వహాబ్ అని పెట్టుకోవచ్చుగా. వహాబ్ పెట్టుకుంటే బాగుండదని, ఆంటీలా ఉంటుందని ఓన్లీ జరీనా పెట్టుకున్నా. ఆంటీలాగా ఉంటే బాగుండదా? బాగుండదు. ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఆంటీ అవ్వాల్సిందేగా. ఎవర్ గ్రీన్ ఎప్పుడు సుమాలా ఉండాలని కదా. ఇది గ్రీన్ కాదుగా, పింక్ కదా. పింక్ కాకపోతే నీ ఫేస్ ఐ మీన్ గ్రీన్ గా ఉందా? మీరేం చేస్తుంటారు? ఐఎమ్ బ్యూటిషియన్. దిశున్నా ఆవిడకి చేస్తారా? ఆవిడకి చేస్తారా? నేను చేస్తాను. ఎందుకు ఆవిడకి చేయొచ్చుగా. ఆమె చేయించుకుని వచ్చింది ఆల్రెడీ. నా ఫ్రెండ్ అపర్ణ తను. నేను ఆల్రెడీ బాగా మేకప్ పూసుకున్నానుగా. అదే కదా, మేకప్ ఆవిడ పోకుండా చేస్తే బాగుంటుంది చేస్తా. కదా. మేకప్ పోకుండా చేస్తా సుమా. అయితే ట్రై చేద్దాం. స్వాతి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బలప్పూర్ నుంచి వచ్చాను. చీర ఎవరు సెలెక్ట్ చేశారు? మా చెల్లె. ఎందుకు? మీ అక్క సెలెక్ట్ చేయొచ్చుగా. నాకు అక్క లేదు కదా. కావాలంటే ఎవరినో ఒకరిని దత్త తీసుకోవచ్చుగా. మీరు వస్తారా మరి మా ఇంటికి? వెళ్ళిపోదాం. నేను వస్తే ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు? పెట్టుకుందాం ఇంకో రాజీవ్ కనకాలని. ఇది ఆడవాళ్ళ ప్రోగ్రామ్ కదా, మగవాళ్ళది కాదుగా. కనకాలని ఇంకో పెళ్లి చేసుకోమని చెప్తాం. మీ పేరేంటి? అపర్ణ. అపర్ణ. మీ బుట్టలు బాగున్నాయి. ఎక్కడ కొన్నారు? షాప్ లో కొన్నాను. షాప్ లో ఎందుకు కొన్నారు? రైల్వే స్టేషన్ లో కొనొచ్చుగా. అక్కడ దొరకవు కదా సుమా. వెతకొచ్చుగా. రైలు దొరుకుతుందిగా. రైలు దొరుకుతుంది. అది ఎక్కేసి వేరే ఊరు వెళ్ళి అక్కడ షాప్ లో కొనొచ్చుగా. అక్కడ దాకా పోలేక ఇక్కడ కొనుక్కున్నాను. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే హౌస్ హస్బెండ్ ఎవరు? మా హస్బెండ్. పేరేంటి? శ్రీమాన్. శ్రీమాన్. శ్రీమాన్ రెడ్డి. శ్రీమాన్ రెడ్డి. ఓకే. హాయ్. హాయ్. భయపడుతున్నారు ఎందుకు? ఏం లేదు. ఏదో ఒకటి ఉండొచ్చుగా. ఏం లేదు కదా. ఏదో ఒకటి ఉండొచ్చుగా. లేదు కదా. సరే అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. హైదరాబాద్ నుంచి రావచ్చుగా. హైదరాబాద్ లో అక్కడ ఉంది. సికింద్రాబాద్ నుంచి వచ్చారు కదా. హైదరాబాద్ నుంచి ఎందుకు రాలేదు? అక్కడ ఇల్లు లేదు కాబట్టి. ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారా? పెళ్ళయిందా మీకు? కాలేదు. పిల్లలు ఎంతమంది? హాయ్ సుమా. హాయ్. ఒకసారి హక్ చేసుకోవాలని. ఒకసారి హక్ చేసుకోవాలందా? ఎందుకు? అది నా కోరిక. ఏం కోరిక? 400 ఎపిసోడ్స్ కోరిక. హక్ చేసుకున్న తర్వాత వేరే ఏమైనా కోరికలు పుడితే? ఏం పుట్టవు సుమా. అయితే సరే హక్ ఇక్కడ చేసుకోండి. ఇంతమంది ఉన్నారు కదా, నీకెందుకు భయం? అంటే వాళ్ళందరూ లేకపోతే పర్వాలేదా? ఒకసారేనా? మళ్ళీ మళ్ళీ అంటే అంత అదృష్టమా? సన్నగా అయిపోతారేమని భయం అంతే. ఒక్కకే సన్నగా అయిపోతారా? అసలుకే సన్నం ఉంది పాపం. అలాగైతే నేనే మీరు అసలు క్లినిక్ హక్ పెట్టుకోవాలి. చేసుకుని అసలు మీ సీక్రెటే అది సుమా. అందరూ హక్ చేసుకుని మీరు సన్నగా ఉన్నారు ఇలా. అది నాకు అర్థం అయింది. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సుమా. ఎక్కడి నుంచి వచ్చారు? వినాయక్ నగర్. సరే ఇప్పుడు మొదటి రౌండ్ మొదలెడదామా? పెడదాం. ఎందుకు? రెండో రౌండ్ మొదటి రౌండ్ గా మొదలెట్టచ్చు కదా. 2 తర్వాత 1 రాదు కదా, 1 తర్వాత 2 వస్తుంది కదా. అలా అయితే ఒకటే మొదలెడదాం. పట్టుకోండి చూద్దాం. జర జర. ఎవరి దగ్గర ఫస్ట్ ఆగితే వాళ్ళకి 10 పాయింట్లు, తర్వాత 12, తర్వాత 14, తర్వాత 16, తర్వాత 18, తర్వాత 20. స్టార్ట్.
ఇంట్లో గోడ ఉందా? ఉంది. గోడ మీద బల్లి ఉందా? ఉంది. మంచం ఉందా? ఉంది. దాని కింద నల్లుందా? ఉంది. నల్ల ఉందా? ఉంది. దాని కింద నీళ్లున్నాయా? ఉన్నాయి. ఏం చెప్పరా మీరు? నేనే చెప్పాలి అన్ని. ఓకే, ఫస్ట్ అవుట్ అయ్యారు పాపం. 10 పాయింట్లు. మళ్ళీ క్యాండీని ఇస్తున్నాను, జాగ్రత్త. ఓకేనా? స్టార్ట్. పాపం అవుట్ అయిపోయారా? అవుట్ అయిపోయాను. 12 పాయింట్లు వచ్చాయా? 14 పాయింట్లు సంపాదించుకోవచ్చుగా. నా దగ్గర ఆగిపోయింది క్యాండీ, ఏం చేయాలి? ఆపకుండా విసిరేయచ్చుగా. ఎందుకు పట్టుకున్నారు మీరు? ఎందుకు పట్టుకున్నారు? కింద పడేస్తే ఎలా సుమా మరి? పక్కన పడేయచ్చుగా. పోనీ పైకి ఇసేయచ్చుగా. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఒక డాక్టర్ ఉంటాడు, ఇక్కడికి ఒక పేషెంట్ వస్తాడు సుమా. అయితే అతన్ని చెక్ చేసి నీకు జబ్బు ఉంది, నీకు ఆపరేషన్ చేయాలి అంటాడు డాక్టర్. అయితే నీకు జబ్బు పేషెంట్ కి కాదు, డాక్టర్ కని తర్వాత తెలిసింది. దాంతో డాక్టర్ హఠాన్ మరణానికి గురయ్యాడు. అది హెరిడిటీతో వచ్చింది కాబట్టి హెరిడిటీతో వచ్చింది అని చెప్తాడు. హెరిడిటరీగా వచ్చింది, మీ వంశపారంపర్యంగా వచ్చింది అని చెప్తాడు. అయితే అమ్మయ్య నాకు కాదు కదా, మా తాతయ్యకి ఆపరేషన్ చేస్తే సరిపోతుందిగా అంటాడు. ఇది జోకా, వేరే చెప్పచ్చు కదా. ఇంకేమైనా చెప్పచ్చు కదా. నాకు అదే వచ్చు సుమా. ఏమైనా జోకులు రాదా? నాకు రావు సుమా. సరే ఉంటాను సుమా. థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. అవుట్ అయిపోయారా? 14 పాయింట్లు వచ్చాయి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు చెప్పండి కదా. ఎందుకు ఇలా ఉన్నాయి? మరి ఇంకెలా ఉండాలి? బాలే. మరి ఎలా ఉండాలి? మంచిగా ఉండాలా? ఇలా ఉంటే బాగుంటుందా? కాదబ్బా, పోనీ ఇలా ఉంటే బాగుంటుందా? చార్మినార్లో కొన్ని బాగుంటాయి. నేను చార్మినార్లోనే కొన్నాను. మీరు కాదు. చార్మినార్లో కొన్నారా? కాదు, నువ్వు చార్మినార్లో కొనలే. చీటింగ్ చెప్తున్నావు అన్ని. మీకు అన్ని ఎలా చూసి మాటలు. నేను మీకు గాజు షాప్ ఉందా? నేను చార్మినార్లో ఎప్పుడు చూడలేదబ్బా. మీరు కోటిలో కదా ఉండేది? కాదు, ఆ గాజు షాప్ మీదేనా? సరే, అన్ని. ఈసారి వచ్చి కొంటాను. థ్యాంక్స్. ఇవ్వాలా క్యాంటీన్? ఇవ్వండి. అన్నాడు. బాగున్నాడా? అది బాగుంది. సారీ. అది డవ్వు కాదు, అది ది. అయ్యో ఇచ్చేయండి, వేరే వాళ్ళు ఆడుకోవాలి. ఓకే. ఈ ముగ్గురులో నుంచి నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారు? స్టార్ట్. మద నవనీత నంద కిషోర నవనీత చోర. పాపం నవనీత కూడా అవుట్ అయిపోయింది. నవనీతకు 16 పాయింట్లు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏదో ఒకటి చెప్పొచ్చుగా. ప్రతి ఎపిసోడ్ లో నేను మాత్రమే వాగడం ఎందుకు? మీరు ఏదో ఒకటి చెప్పండి. ఎలా ఉన్నావు సుమా? బాగున్నాను. అత్తగారు మీరు బాగాలేరా? చాలా బాగున్నాను. అత్తగారు బాగున్నారా? మామగారు బాగున్నారా అని అడగరా? మామయ్య గారు బాగున్నారా? బాగున్నారు. మరి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా కాలేజ్కి వెళ్తారా? మరొక టీచర్లు బాగున్నారా? అక్కడ టీచర్లు బాగున్నారు. చాలా బాగుంది. అయితే ఏం చేస్తారు? ఇంట్లో పని మనిషి ఉందా? ఉంది. బాగుందా? వంట చేస్తుంది. ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ లో వాటర్ ఉన్నాయా? వాటర్ ఉంది. బాగున్నాయా? మీ ఇంట్లో వాటర్ ఉందా? లేదండి. అలాంటి అలవాట్లు ఎవరికి లేవు. ఎలక్ట్రిసిటీ మీటర్ ఉందా? ఉంది. బిల్ కడుతున్నాం సుమా. కడుతున్నారా? ఎందుకు? కరెంట్ లేదుగా.
కరెంట్ ఉన్నంత వరకే కడుతున్నాం, పోయినప్పుడు ఏం చేస్తాం? బయలుదేరండి. థ్యాంక్ యూ. దీపిక జరీనా లో ఎవరు అవుట్ అవుతారు? రెడీ 1 2 3 గో. తీసుకో అమ్మా, క్యాండీ నేలపాలు చేసావుగా, తీసుకో. ఏంటి సుమా నువ్వు అలా చేసావు? ఎలా చేశాను? నాకెందుకు ఇవ్వలేదు టెడ్డీని నువ్వు ముందు? నేను ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? మీకేగా ఇచ్చాను. నాకు ఇవ్వలేదు. నాకు ఇచ్చారు మీరు. ఎప్పుడు ఇచ్చాను? ఇందాక ఇచ్చారు. మీకే ఇచ్చాను. నాకు ఇవ్వలేదు. నీ కళ్ళు కనిపించట్లేదా? కనిపించుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. మీరు ఉన్నారని. కళ్ళ డాక్టర్ బదులు పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? లేదు. కరెక్ట్ గా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి. సుమా అక్కడ డీటెయిల్ గా రాశారు, ఏమని? సుమా డెంటల్ క్లినిక్ అని. అది కాదు, అది సుమా మెంటల్ క్లినిక్. నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇదే మెంటల్ క్లినిక్. సుమా నీకెప్పుడు వచ్చింది? ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. నుంచి తీసుకో. ఎన్ని? 18. అయితే మీకు 20. థ్యాంక్ యూ. ఇచ్చేస్తుమా. ఏంటది? ఎన్నో ఇచ్చేస్తాను కదా. నువ్వు నా దగ్గర రాసు. నా దగ్గరికి నో సుమా నాది. వద్దు. చేతులు ఎందుకు పట్టుకున్నారు? చేతులు ఎందుకు పట్టుకున్నారు? కాళ్ళు పట్టుకోవచ్చు. పాప మెంటల్ సుమా. కాళ్ళు పట్టుకోవచ్చు. కాళ్ళు పట్టుకోండి. కాళ్ళు పట్టుకోండి. పడిపోతావు సుమా. నేను పడిపోను. పడిపోతావు సుమా. విను. వద్దు సుమా, ఇద్దరం ఎత్తుకుందాం సుమాకి. తర్వాత మన ఇద్దరం ఉండం. అసలుగా మెంటల్ సుమా అంది. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మేడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. తారా హుషార్ అంటే మరి ఏం వేస్తాం చెప్పండి? ఒక పాట. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థీమ్ తనక డాన్స్ ఆయో ఏయ్ సిల్కు షిఫానా ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా సరేనా Ready, ready, 1 2 3 boom dhamaka, labo labo love love na yegiri pataka. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పడాకా para tú tocarme todos guste ay mayor amaricoso taramu para de para moste ఇలా లిప్పులకేసా అలా నిప్పుర చేసా Nanni tosukochesa, niku tesukochesa, aruna. किसु क्लोरोफो मिचावे मोनोकिनी परेशान చేసా బులే పిలగాడిని Full following meede kada, chusi chudanga padipoya అయిపోయా feda feda. Ready, ready, 1 2 3 boom dhamaka, labo labo love love na yegiri pataka. రెడీ రెడీ
क्या बात है जरीना जी वाह 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 वेरी गुड ఓకే నేను క్వశ్చన్ అడగబోతున్నాను బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి ఈ పాట ఏ సినిమాలోది నవనీత కెమెరామెన్ గంగతో రాంబాబు. కరెక్ట్ ఆన్సర్ మీకు 6 పాయింట్లు ఇప్పుడు ఒక డైలాగ్ విందాం సార్ ఏంటి అమ్మో ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి ఏ, వెళ్దాం. ఈ వీధిలోంచి పెడితే ఏంటంట వీధి వక్రిస్తుంది ఆ? కుక్కలు కలుస్తాయా కుక్కలు కాదు సార్ ఆయన గడుస్తాడు ఆయనకేమన్నా మెంటలా మెంటల్ కాదు సార్ అయితే నాకేం భయం ఐఎమ్ డాక్టర్ సార్. సార్ సార్ హలో నమస్కారం నమస్తే బాగున్నారా బాగున్నాను పిల్లలు బాగున్నారా బాగున్నాను మీ ఆవిడ బాగుందా బాగుందనే చేసుకున్నా నీకు రేడియో ఉందా ఉంది అది బాగుందా బాగుంది సిలోన్ వస్తుందా వస్తుంది టేప్ రికార్డర్ ఉందా లేదు రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా రాదు మీకు టీవీ ఉందా ఉంది అది బాగుందా బాగుంది స్టార్ కనెక్షన్ ఉందా ఉంది జీ టీవీ వస్తుందా వస్తుంది కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా ఒక పూటే అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాదా కాదు ఎందుకు కాదు కొనలేదు ఎందుకు కొనలేదు నా ఇష్టం ఏమిటి నీ ఇష్టం వీడెవడండి బాబు ఎవడు వాడు నేను నువ్వెవరు ఏమో మర్చిపోయా అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా ఉంది మంచంలో నల్లుందా లేదు గోడ మీద బల్లి ఉందా ఉంది అది ఆడదా మగదా మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా బాబు ఆ, ఈ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి ఈయనేనమ్మా డాక్టర్ నేను కాంపౌండర్ ని ఆయన అడిగిన మంచి మంచి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పడిపోయింది ఎవరు నవనీత తనకెళ్ళబరని. తనికెళ్ళవరణి గారా ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు కాదా కాదండి, ఎందుకు? అసలు కాదు. ఆ గొంతు వింటే తెలుస్తుంది కదా. ఏ గొంతు తనకెళ్ళబరని ఎవరి గొంతు తనకెళ్ళబరని భరణి అని మీకు ఎలా తెలుసు తెలుసండి. ఎలా తెలుసు చూడండి, సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ గొంతు వినిపించండి నాకు ఎలా వస్తుంది సుమా? మరి మీకు ఎలా తెలుసు మీరు మాట్లాడగలరా చెప్పు. నేను చెప్పలేదుగా మీరేగా చెప్పారు మరి మీరు అడిగితే కదా నేను చెప్పాను. మరి మీరు చెప్పండి మరి ముందు మీరు ఆ మాట్లాడి గొంతు చెప్పండి ఆ డైలాగ్ చెప్పండి ఎలా ఉన్నారు సుమా? ఈవిడ వేరే ఏడ్చి ఇక్కడి నుంచి పారిపోయేలా ఉంది తీసుకోండి 6 ఇప్పుడు ఇంకో పాట చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీ కోసం చిన్నవాడ నీ కోసం మాటలని నీ కోసం మానమంత నీ కోసం నీ కోసం వెన్నెలంత నీ కోసం ఊసులుంది నీ కోసం ఊపిరుంది నీ కోసం
చకమక అల్లుకుపోవే ఓ గాలిలోనే రాసిన మన ప్రేమ అయితే చదరదులే అలలాడుగున మునిగిన తీరం చేరునులే కాదలైన నీ కోసం ప్రేమ అయిన నీ కోసం లవ్ యు అయిన నీ కోసం ఇష్క్ అయిన నీ కోసం దీపిక బిగినింగ్ అంతా చాలా బాగా చేసావు. క్లైమాక్స్ లో జరిగిన గారు కూడా బాగా. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలో? దీపిక ఇష్క్. కరెక్ట్ ఆన్సర్. దీపిక 6 పాయింట్. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ ఫార్మాట్ లో మీరు SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఆరు. చెలియా 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 జంట చేరి జంట కడితే చలియా గిలియా. ఫస్ట్ క్వశ్చన్. గిరిజనులు అనే పదంలో గిరి అంటే ఏమిటి? కొండ. రైట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. 2 పాయింట్స్ నవనీత. అపర్ణ 1, జరీనా 2, స్వాతి 1. సెకండ్ క్వశ్చన్. గిరిజన క్రీడా పాఠశాల ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు? ఆప్షన్ ఏ వరంగల్, బి ఆదిలాబాద్. వరంగల్. కాదు, ఆదిలాబాద్ లో గిరిజన క్రీడా పాఠశాల నిర్మిస్తున్నారంట. 5. జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. గాయని చిత్ర ఏ రంగంలో ప్రసిద్ధులు? పాటలు. అంటే పాటలు దేనిలో పాడుతుంటారు ఆవిడ? సినిమా పాటలు. ఇది కూడా తెలియదు అన్నట్టు చూసింది నన్ను. ఓకే, తీసుకోండి. నవనీత 2 పాయింట్స్, జరీనా 2 పాయింట్స్, దీపిక 2 పాయింట్స్. విచిత్రమే సౌందర్యం, సౌందర్యమే విచిత్రం అన్న కవి ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ సినారే, బి శ్రీశ్రీ. శ్రీ. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. అపర్ణ 1, శాలిని 1, దీపిక 1. గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పేందుకు మాటే ఎలా. సప్తస్వరాల గురించి చెప్పేటప్పుడు ఆ స్వరాల మొదటి అక్షరాలని చెప్తారు. వాటిలో 2 అక్షరాలు చెప్పండి. స రి. ఓకే. స రి గ మ ప ద ని. చాలే. సో తీసుకోండి. 6. దీపిక 2, స్వాతి 2, నవనీత 2. సప్తస్వరాలలో ఏవైనా 2 స్వరాల పేర్లు చెప్పండి. ఆప్షన్ ఏ రాజస్వరం మాతస్వరం, బి షడ్జస్వరం రిషభస్వరం. రాజస్వరం, మాధస్వరం. రాంగ్ ఆన్సర్. షడ్జస్వరం రిషభస్వరం. షడ్జం అంటే షడ్జ అంటే నెమలి అరుపు, రిషభ అంటే ఎద్దు అరుపు, గాంధార అంటే మేక, మధ్యమ అంటే కొంగ, పంచమ అంటే కోయిల, దైవతం అంటే గుర్రం, నిషధ అంటే ఏనుగు. ఇవే సరిగమ పదని. షడ్జమం మధ్యమం అంటూ ఉంటారు కదా. ఈ జంతువుల తాలూకు అరుపులు అవన్నీ కలిపితే సప్తస్వరాలు. మనిషి అరుపు లేదే ఇందులో, అదొక్కటే అసహ్యంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కలిస్తేనే సంగీతం అంత అందంగా ఉంటుంది అనమాట. మనదేం బాగుండదు. నెంబర్ 1. ఎవరిని ఎంకే గాంధీ అని పిలుస్తారు? మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. 2 దీపిక, 2 నవనీత, 2 స్వాతి. గాంధీజీ 1915లో ఏ దేశంలో న్యాయవాద వృత్తిని వదిలి భారతదేశానికి వచ్చారు? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, బి ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. కాదు,
ఆయన దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తూ ఉంటే 1915లో ఆ వృత్తిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. నంబర్ 4. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా. ఒక రాష్ట్రానికి ఎన్ని హైకోర్టులు ఉంటాయి? 1. కరెక్ట్. 6. దీపిక 2, జరీనా 2, స్వాతి 1, నవనీత 1. ప్రస్తుతం మన దేశంలో హైకోర్టులు ఎన్నున్నాయి? ఆప్షన్స్ ఏ 21, బి 26. సి 26. కాదు, 21. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటే మరి 28 రాష్ట్రాలకి ఒకటి చొప్పున 28 హైకోర్టులు ఉండాలి. కానీ కొన్ని రాష్ట్రాలకి 2 రాష్ట్రాలకి కలిపి ఒకే హైకోర్టు చొప్పున ఉన్నాయి కాబట్టి దేశంలో హైకోర్టులు 21. నంబర్ 3. వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే. 52 ఏళ్ల రాజు కంటే ఆయన కుమార్తె 22 ఏళ్లు చిన్నది. అయితే ఆ రాజు కుమార్తె వయసు ఎంత? 30. కరెక్ట్. 6. దీపిక 1, స్వాతి 1, శాలిని 1, అపర్ణారెడ్డి 1, జరీనా 2. రాష్ట్రపతిగా ఎన్నిక కావాలనుకునే అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయసు ఎంత? ఆప్షన్స్ ఏ 25 years, బి 35 years. 35 years. కరెక్ట్. 3. దీపిక 1, స్వాతి 1, జరీనా 1. అలా ఈ రౌండ్ కూడా పూర్తయిపోయిందమ్మా. స్కోర్స్ ఏంటో చూద్దాం. దాని మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శాలిని. కాజల్. కాజల్. చూద్దాం. అంటుంది పార్వతి మెల్టన్. శాలిని -6. నెక్స్ట్ చిత్రం శాలిని. నితిన్. సరే అయితే చూద్దాం. వామ్మో వారి నాయనో ఏమిటి నస అంటున్నాడు. తీసుకోండి 6. థ్యాంక్ యూ నితిన్. మరి నాకు థ్యాంక్ యూ సుమా. ఎందుకు అడిగారు కదా. నితిన్కి చెప్పు. నెక్స్ట్ చిత్రం జరీనా. ఆర్తి అగర్వాల్. ఓకే చూద్దాం. అయ్యో మీరు కూడా తల మీద అలా అంటే వేసుకోండి. దట్ ఈస్ సిమ్రన్ -6. నెక్స్ట్ చిత్రం స్వాతి. బ్రహ్మానందం. చూద్దాం. బ్రహ్మి. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకోండి. నెక్స్ట్ చిత్రం దీపిక. హన్సిక. సరే చూద్దాం. మీకు 6. హన్సిక అని మీకు ఎలా తెలుసు? కళ్ళని చూసి ఆవిడ చూసారు ఏం చేస్తున్నారు? బాగా చెప్పింది అంటుంది. నెక్స్ట్ చిత్రం దీపిక. సిద్ధార్థ్. సరే చూద్దాం. అమ్మో మన నస చూసి పరిగెత్తేస్తున్నాడు సిద్ధార్థ్. దీపిక 6. థ్యాంక్ యూ సుమా. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటి? మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే తొందరగా SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ మీరు ఒక అరటిపండు తినండి. ఈ బంతిని అందులో వేసే ప్రయత్నం చేయండి. మంచినీళ్లు తాగండి. పేపర్ ని 2గా మడత పెట్టాలి ఇలా.
ఇలా పెట్టిన తర్వాత ఒక క్లిప్ తీసుకోండి. ఇక్కడికి వచ్చి ఈ పేపర్లు ఆరేయాలి. ఆరేసి దీనికి క్లిప్ పెట్టండి. ఇంతే ఆట. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it 2 పేపర్లు ఆరేశారు. ఈ 3 పనులు చేసేశారు. అంటే 5 30 పాయింట్లు. అలాగే మీరు గెలుచుకుంటున్నారు వాటర్ ప్యూరిఫైర్. బెస్ట్ ఆఫ్ లక్ అండి. 1 2 3 గో అండి. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care 1 2 3 4 5 6 7 42. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care 2 పేపర్లు ఆరేశారు. ఈ 3 మొత్తం 5 30 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I
తెలివితో మతిపోయేన గుంజిలే తీంచన. ఫస్ట్ చెప్పారు పైన పెట్టాలని. మరి నేను చెప్పింది ఏంటి, వాళ్ళు ఆడింది ఏమిటి? ఎక్కడైనా పెట్టచ్చు, 4 ఉన్నాయి కదా. ఉందా? లేదు. అందులో గుజ్జుందా? లేదు. లేదా? లేదు. మరి చర్చ దగ్గరకు వచ్చడానికి మొత్తం పోయింది. నాకే లేదు. 1 2 3 4 5 6 7 42 హండీ సెట్. లీడ్లోకి వచ్చావు. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. E bota boti cheating, cheating ki mariki fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, moni jeans meeda ke. Attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Sam, I don't care. Stop it! 4 3 7 42 రోటీ మేకర్ వచ్చింది. థ్యాంక్ యూ. నవనీత, మీ టార్గెట్ 8 6 అంటే 48 పాయింట్లు. అలా అయితే మీరు గెలుస్తారు, లేకపోతే దీపిక గెలుస్తుంది. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. E bota boti cheating, cheating ki mariki fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, moni jeans meeda ke. Attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Sam, I don't care. Stop it! మీరు ఫస్ట్ పేపర్ ఫోల్డ్ చేయకుండానే తీసుకొచ్చారు. లాస్ట్ దేమో బజర్ మోగిన తర్వాత పెట్టారు. 1 2 3 4 5 6 36 పాయింట్లు అండి. అండ్ మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. ఇవాళ మన స్టార్ యువతి దీపిక. Are you ready? खोल तेरी खिड़की, खोल तेरी खिड़की, खोल तेरी खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. ఓ సోనియే, let's party party right now. खोल तेरी खिड़की, खोल तेरी खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. ఓ సోనియే, let's party party right now. Let's live, let's live. సో ఇవాళ ఎపిసోడ్ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు 21 inches కలర్ టీవీ. Like we don't know the meaning of